నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మా డే 10లో రన్నింగ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ వర్కౌట్ చేస్తున్నా. నిన్న కొంచెం తక్కువ చేసాం కదా, వర్షం వల్ల కొంచెం ఎక్కువ చేయలేకపోయినాం. నిన్నది ఈరోజు కలిపి ఈరోజు మొత్తం కరెక్ట్గా తీద్దాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు నేను 70 kgs ఉండే. ఇప్పుడు ఈరోజు చూసుకుంటా నేను మన ఎన్ని కేజీ తగ్గినా అది చూసుకొని వర్కౌట్ అయిందా కాలేదా, 10 డేస్ లోపల ఎంత తగ్గినా అది చూసుకొని రేపటి వీడియోలో నేను అప్లోడ్ చేస్తా ఎంత తగ్గినో. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం, మన వర్కౌట్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. గుంట కడదాకా మొదలవు గనక కష్టాలెందుకు బరువుకుంటాయి. తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక. చూద్దామంటూ నీ తడాకా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రజోరు ఒక్కడైనా కానరాడే. జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. షర్టులాగా అల్మరాలో పడి ఉంటే అర్థం లేదు. ఈటే తగలని కాగితంలా పుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు. ఉడుతూనే కుక్క పెట్టినాక కష్టపడిన మాటేమి కొత్తేం కాదు. బొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు. బస్సు కాదు అంటున్నారు. అయితే నొప్పి పెట్టకుండా ఏం చేయాలని నేను ఇప్పుడు టిప్స్ చెప్తా, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రన్నింగ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, లెగ్స్ ఉంటాయి కదా, లెగ్స్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ లెగ్స్ ఉంటుందా, దీన్ని రన్నింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే
కొంచెం బ్రీతింగ్ అవుట్ అయిన తర్వాత ఇట్లా ఇట్లా వేయాలి. ఇట్లా మజిల్ చిన్న మజిల్ ఉంటుందా దాన్ని ఇట్లా కొట్టాలి. ఈ సైడ్స్ ఇట్లా స్ట్రెచ్చింగ్ చేయాలి. ఇట్లా వేస్తే ఏమవుతుంది అంటే మన మజిల్ పెయిన్ రాదు. ఇక మనం రన్నింగ్ చేసిన తర్వాత మజిల్ అనేది పట్టేసుకుంటుంది. అట్లా పట్టుకోకుండా కొంచెం బ్రీతింగ్ అవుట్ అయిన తర్వాత ఇట్లా వేయాలి. ఇట్లా వేస్తే మీకు ఎలాంటి పెయిన్ రాదు, మజిల్ పెయిన్ రాదు, ఏది రాదు. రెగ్యులర్గా డైలీ వస్తారు, మీకు ఇబ్బందిగా అనిపించేది. డే టైంలో కూడా నడుస్తుంటే కూడా ఇబ్బంది అనిపించేది. ఓకే, ఈరోజు మన బాడీ వర్కౌట్ హెవీ అయిపోయింది. చెప్పిన కదా నిన్న ఎక్కువ చేయలేదు వర్షం పడి అని. నిన్నటిది ఈరోజు కలిపి ఈరోజు చేసేసిన. ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ ఉంది మెయిన్ మనది. లాస్ట్ అన్నీ అయిపోయినాయి, మనవి వర్కౌట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మెడిటేషన్ ఉంది. మెడిటేషన్ ఒకటి చేసుకొని టైం అవుతుంది, వెళ్ళిపోవాలి ఇక. ఓకే.